హాయ్ అందరికీ ఈ వీడియోలో ఎలా ఒక ఎక్స్ట్రా రూట్ లేదా ఎక్స్ట్రా సర్వీస్ క్రియేట్ చేయాలో బుకింగ్ పేజీలో హెడర్ సెక్షన్ ఎడమవైపు పై భాగంలో మనకు మెన్యూ ఆప్షన్ కనిపిస్తుంది. క్లిక్ చేయండి ఈ మెన్యూ మీద. ఈ మెన్యూ లోపల ఇంకో ఆప్షన్ ఉంటుంది, పేరు మేనేజ్లో క్లిక్ చేయండి రూట్స్ మీద. ఇక్కడ యాక్టివ్గా ఉన్న అన్ని సర్వీసెస్ కనిపిస్తాయి. ఒక ఎక్స్ట్రా సర్వీస్ క్రియేట్ చేయాలంటే సర్వీస్ని సెర్చ్ చేయండి. అందుకు ఒరిజిన్ మరియు డెస్టినేషన్ని సెలెక్ట్ చేయండి. ఉదాహరణకి బెంగళూరు నుంచి చెన్నైకి ఇక్కడ ఒక ఎక్స్ట్రా సర్వీస్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం. ఇప్పటికే ఒక ఎగ్జిస్టింగ్ రూట్ ఉంది, కానీ అదే రూట్ని ఒక రోజు లేదా 2 రోజులకు క్రియేట్ చేయాలి. కుడివైపున మనకు మోడిఫై ఆప్షన్ కనిపిస్తుంది. మోడిఫై మీద క్లిక్ చేయండి. అప్పుడు రూట్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. రూట్ డీటెయిల్స్లో ఒక యాక్షన్ ఆప్షన్ ఉంటుంది. యాక్షన్ మీద క్లిక్ చేసి తర్వాత సేవ్ అస్ పై క్లిక్ చేయండి. అప్పుడు సిస్టమ్ ఎక్స్ట్రా సర్వీస్ పేరు అడుగుతుంది. ఇప్పుడు ఎక్స్ట్రా సర్వీస్ పేరు ఇవ్వండి. ఉదాహరణకి బెంగళూరు టు చెన్నై స్పెషల్ అని సర్వీస్ పేరు పెట్టొచ్చు. తర్వాత ఈ స్పెషల్ లేదా ఎక్స్ట్రా సర్వీస్కి స్టార్ట్ డేట్ని సెలెక్ట్ చేయండి. క్యాలెండర్ మీద క్లిక్ చేసి స్టార్ట్ డేట్ను సెలెక్ట్ చేయండి. ఉదాహరణకి 27ని సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత ఈ సర్వీస్కి ఎండ్ డేట్ని సెలెక్ట్ చేయండి. క్యాలెండర్ మీద క్లిక్ చేసి ఎండ్ డేట్ను సెలెక్ట్ చేయండి. ఉదాహరణకి నవంబర్ 20th. తర్వాత సబ్మిట్ పై క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా సర్వీస్ లేదా స్పెషల్ సర్వీస్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఆ సర్వీస్ స్టేటస్ ఇన్ ప్రపోజ్డ్లో ఉంటుంది. ఈ ఎక్స్ట్రా సర్వీస్లో ఏదైనా చేంజెస్ కావాలంటే, ఉదాహరణకి ఫేర్ చేంజెస్ లేదా టైమింగ్ చేంజెస్, లేదా ఏదైనా ఎక్స్ట్రా మల్టీ సెషన్ యాడ్ చేయాలన్నా లేదా ఇంకో మోడిఫికేషన్ చేయాలన్నా రూట్స్ అండ్ ఫేర్స్కి వెళ్ళండి. ఫేర్ని పెంచడానికి క్లిక్ చేయండి ఫేర్ ట్యాబ్ని. ఇక్కడ ఇంక్రిమెంట్ మరియు డెక్రిమెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మనం ఫేర్ని పెంచవచ్చు లేదా ఫేర్ తగ్గించవచ్చు. సర్వీస్ టైమింగ్ మార్చాలంటే క్లిక్ చేయండి టైమింగ్ మీద. తర్వాత టైమింగ్ని పెంచొచ్చు లేదా తగ్గించొచ్చు. ఉదాహరణకి పెంచండి అరగంట, 1 గంట లేదా 2 గంటలు అవసరమైతే. అన్ని చేంజెస్ అయిపోయాక కిందకు స్క్రోల్ చేసి రీఫ్రెష్ మీద క్లిక్ చేయండి. అప్లై మీద క్లిక్ చేయండి. చెక్బాక్స్ని సెలెక్ట్ చేయండి. ఓకే మీద క్లిక్ చేసి తర్వాత అప్లై మీద క్లిక్ చేయండి. అప్డేట్ మీద క్లిక్ చేసి తర్వాత ప్రొసీడ్ చేయండి. ఏ మార్పులు చేసినా అవి అప్డేట్ అవుతాయి. తర్వాత సర్వీస్ని యాక్టివేట్ చేయండి. సర్వీస్ యాక్టివేట్ అయిన వెంటనే అది బుకింగ్ పేజ్లో కనిపిస్తుంది. చెక్ చేయడానికి బుకింగ్ పేజ్కి వెళ్ళండి. ఉదాహరణకి ఎక్స్ట్రా సర్వీస్ 27th స్టార్ట్ డేట్తో క్రియేట్ చేసి ఉంటే 27ని సెలెక్ట్ చేసి సర్చ్ చేయండి. ఇప్పుడీ బెంగళూరు టు చెన్నై స్పెషల్ సర్వీస్ బుకింగ్ పేజ్లో కనిపిస్తుంది. భవిష్యత్తులో ఇంకో ఎక్స్ట్రా సర్వీస్ క్రియేట్ చేయాలని అనుకుంటే మనం ఫాలో చేయొచ్చు. అదే ప్రోసెస్ మనం 1 రోజు, 2 రోజులు లేదా మల్టిపుల్ డేస్ కోసం స్పెషల్ సర్వీస్ క్రియేట్ చేయొచ్చు. అలానే వీడియో చూసినందుకు థాంక్స్. రోజు బాగా గడపండి.